హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానివర్స్. గైస్ యస్టర్‌డే మనం ఈవినింగ్ అయితే 1కి అన్నది రీచ్ అయిపోయాం. చాలా రోజుల నుంచి 1కే రీచ్ అవుదాం అనుకుంటున్నాం కదా! మనం 1కే అయితే నేను ఈవినింగే రీచ్ అయిపోయాం గైస్. సో, థాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ లవ్ గైస్. నేను మీ వల్లే వచ్చాను 1కేకి. అంతే కాకుండా చాలామంది కమెంట్స్‌లోని లాంగ్ వీడియో చెయ్యన్నా 1కే స్పెషల్ కింద అని చెప్పేసి చాలామంది అడిగారు. ఈ వీడియో అన్నది 30 మినిట్స్ ఉంటది గైస్. ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ కల్లా మనం ఆల్కెమీ ఫెస్టివల్ అన్నది వచ్చేస్తది. సో, ఆల్కెమీ ఫెస్టివల్‌లో టోర్నమెంట్ మొత్తం ఒక ఆర్క్ అంతా ఒక లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను కదా! 1కే రీచ్ అయిన తర్వాత స్పెషల్ అని చెప్పేసి. సో, ఈ వీడియో అన్నది 30 మినిట్సే. నెక్స్ట్ వీడియో అన్నది మాత్రం ఆల్కెమీ ఫెస్టివల్ ఆర్క్ అంతా మనకి టోర్నమెంట్ ఉంటది కదా! ఆ ఆర్క్ మొత్తం ఒక ఫుల్ వీడియో అన్నది చేస్తాను గైస్. అది కూడా రావడానికి టైం పడతది. ఒక 3-4 డేస్. ఎందుకంటే నియర్లీ అది 1 హవర్ ప్లస్ 2 అవర్ ప్లస్ వస్తది వీడియో అన్నది. ఇంకా నాకు కూడా తెలీదు. చేయలేదు కదా! సో, అందుకని చెప్పేసి టైం పడతది. సో, మనం ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం గైస్. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఎక్కడైతే కరెక్ట్‌గా ఆపామంటే, మన జోఫాన్ గోడిని మిస్ చూచు ఈ ముగ్గురు సమాధులున్నాయి కదా! ఇక్కడికి తీసుకొస్తది. అందులోని ఒకడిది నా తమ్ముడే అని చెప్పేసి మిస్ చూచు అంటుంది. మన జోఫాన్ గోడు కూడా షాక్ అయిపోతాడు. మనం అన్నది ఈ సీన్ దగ్గర లాస్ట్ ఎపిసోడ్‌లో అన్నది ఆపేసాం గైస్. ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ సీన్ కట్ చేసుకుంటే మన జోఫాన్ కూడా ఇలాగ అనుకుంటాడు. ఏంటంటే మిస్ చూచు వాళ్ళ బ్రదరే స్పై కింద వెళ్ళాడా మన మెడిసిన్ ప్యాలెస్‌కి అని చెప్పేసి. మన జోఫాన్ కూడా అర్థం కాదు. తన ఫ్యామిలీలో ఒకడినే ఎందుకు ఇంత డేంజరస్ మిషన్ కింద పంపించింది. బ్లాసమ్ టవర్‌కి అంత పవర్‌లెస్ పర్సన్స్ అన్నవాళ్ళు ఉన్నారా? ఎందుకు అంత చిన్న పిల్లని పంపించిందని చెప్పేసి మన జోఫాన్ కూడా అర్థం కాదు. వెంటనే మిస్ చూచి ఇలాగంటుంది. "యూసో నువ్వు నాకు స్లమ్స్‌లోని కొన్ని యాపిల్స్ అన్నవి ఇచ్చావు కదా! అంతేకాకుండా నా గురించి అక్కడ ఉన్న వాళ్ళతోటి గొడవ పడ్డావు కదా! నిన్ను చూస్తున్నప్పుడల్లా ప్రతిసారి నాకు క్వింటియానే కనపడ్డాడు నాకు నీలో. అంతేకాకుండా వాడు కూడా నీలాగే చాలా రెక్లెస్‌గా ప్రవర్తిస్తుంటాడు. మీరిద్దరూ ఒకలాగే అనిపిచ్చారు నాకు" అని చెప్పేసి మిస్ చూచు అంటుంది. మన జోఫాన్ గోడు కూడా మనసులో అనుకుంటాడు. ఏంటి నేను తినతో ఫ్లిర్టింగ్ చేశాను కదా! అందుకే తినకి క్లోజ్ అయ్యాను అనుకున్నాను. కానీ నేను దానికి క్లోజ్ అవ్వలేదా? తను నన్ను ఒక లిటిల్ బ్రదర్ లాగా అనుకుందా అని చెప్పేసి మన జోఫాన్ గోడు కూడా కొద్దిగా కామెడీగా అనుకుంటుంటాడు. వెంటనే మన జోఫాన్ గోడు కూడా ఇలాగ అంటాడు. "నేను మీకు మీ బ్రదర్‌లా కనిపించానా మిస్ చూచు" అని చెప్పేసి మన జోఫాన్ గోడు అంటాడు. దానికి మిస్ చూచు కూడా మళ్ళీ నన్ను ఎందుకు మిస్ అని పిలుస్తున్నావు అని అంటుంది. దానికి మన జోఫాన్ గోడు కూడా కొద్దిగా అన్యాయంగా అనుకుంటాడు. మీరే కదా నన్ను ఒక బ్రదర్ కింద ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి. వెంటనే ఈ మిస్ చుచ్చు కూడా ఏమంటుందంటే, "అవును స్టార్టింగ్‌లోనే నేను నిన్ను నా బ్రదర్ కిందే ఫీల్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు డిఫరెంట్" అని చెప్పేసి ఇలాగ అంటుంది. మా పేరెంట్స్ ఇద్దరు ఈ బ్లాసమ్ టవర్‌లోని ఒక నార్మల్ డెసిబల్సే. అంతేకాకుండా వాళ్ళు మెడిసిన్ ప్యాలెస్ ఒక చేతుల్లోనే చనిపోయారు. అప్పట్లోనే ఒక యంగ్ ఏజ్ నుంచే నేను ఇంకా క్వియాంటి అని ఉన్నాడు కదా! మేమిద్దరం అనుకున్నాం. మా పేరెంట్స్‌ని అవెంజ్ చేయాలని చెప్పేసి. అంతేకాకుండా గ్రాండ్ మాస్టర్ కూడా నాలో పొటెన్షియల్ చూసి నన్ను తనే స్వయంగా ట్రైన్ చేసింది. కాకపోతే క్వియాంటి అని అన్నవాడు మగవాడు కాబట్టి బ్లాసమ్ టవర్స్‌లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు. మెన్స్‌కి ఒకటే పర్పస్ ఉంది బ్లాసమ్ టవర్‌లో. అది ఏంటంటే ఫీమేల్ డెసిబల్స్ తోటి వాడు మ్యారేజ్ అయ్యి బ్లాసమ్ టవర్ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలి. అంతేకాకుండా ఇది కంటిన్యూ చేయకుండా క్వింటియన్ అన్నవాడు ఒక ఎక్సెప్షనల్ ఇన్ ఆల్కెమిస్ట్. అంతేకాకుండా వాడు ఇలాంటి లైఫ్ అన్నది రిఫ్యూజ్ చేసి మా బ్లాసమ్ టవర్‌ని బిట్రే చేసేసాడు. నేను మ్యారేజ్ చేసి లెగసీని ఏం కంటిన్యూ చేయనని చెప్పేసి బిట్రే చేసి మెడిసిన్ ప్యాలెస్‌కెళ్ళి జాయిన్ అయిపోయాడు అని చెప్పేసి మిస్ చూచు అంటుంది. మన జోఫాన్ కూడా ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి బిట్రే చేసాడా అని చెప్పేసి. వెంటనే మన జోఫాన్ కూడా ఇలాగ అంటాడు. నాకేం తెలిసిందంటే మీరే స్పై కింద పంపించారని కదా! అని మన జోఫాన్ కూడా అంటాడు. దానికి మిస్ చూచి ఏమంటుందంటే, "అది నిజమే. కాకపోతే మాకు తెలీదు వాడు వెళ్లి మెడిసిన్ ప్యాలెస్‌లోని జాయిన్ అయ్యాడని చెప్పేసి. అంతేకాకుండా వాడికి నాకు మొత్తం కనెక్షన్ అంతా అప్పటితోటే పోయింది. కానీ అకస్మాత్తుగా 3 సంవత్సరాల తర్వాత వాడే మా దగ్గరికి రిటర్న్ అయ్యాడు. అప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది. ఏంటంటే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, మమ్మల్ని బిట్రే చేసి నాతో కనెక్షన్ అంతా తీసేయడం ఇదంతా గ్రాండ్ మాస్టర్ ఒక ప్లాన్ అని చెప్పేసి. వాడికిచ్చిన రోల్ అన్నది వాడు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, ఆ రెయిన్‌బో హెయిర్స్‌కి యాంటిడోట్ అన్నది తీసుకొచ్చాడు. అంతేకాకుండా వాడు తీసుకురావడం కూడా మెడిసిన్ టవర్ అన్నది వాడి మీద చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి వాడేం చేశాడంటే, వాడి ఓన్ బాడీ మీదే స్పెషల్ టైప్ ఆఫ్ లిక్విడ్ యూజ్ చేసి, ఆ యాంటిడోట్ అన్నది క్రార్ చేశాడని చెప్పేసి హ్యూమన్ మీద స్కిన్ మీద అని అంటుంది. అంతే మన జోఫాన్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి లోపల ఒక హ్యూమన్ స్కిన్ అన్నది వేలాడుతుంది కదా! దాని మీద ఏదో యాంటిడోట్ ఉంది. అది నీ బ్రదర్‌దా అని చెప్పేసి. మన జోఫాన్ కూడా షాక్ అయిపోతాడు. క్వాంగ్‌టియాన్‌చో అన్నవాడు బ్లాసమ్ టవర్ కోసం ఇంత తెగించేసి ఆ యాంటిడోట్‌ని కష్టపడి వాడి ఓన్ ఫ్లెష్ మీద అంటే వాడి చర్మం మీద ఎవిడెంట్‌గా తీసుకొచ్చి ఇంత ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజర్ అయిన మిషన్‌ని వాడు అసలు ఎలా కంప్లీట్ చేశాడో. అసలా ఇది ఇది చూస్తుంటేనే నాకు ఒక మంచి ఐడియా వస్తుంది. నేను కూడా వెనక్కి వెళ్ళిన తర్వాత లూ ఫ్యామిలీ దగ్గరికి నేను కూడా ఒక స్పైని ప్రతి ఫ్యామిలీలోనే పెట్టేస్తా అని చెప్పేసి మన జోఫాన్ గోడు కూడా కొద్దిగా కన్నింగ్‌గా ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మన జోఫాన్ గోడి దగ్గర ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ టెక్నిక్ ఉంది. వీళ్ళలాగా బ్లాసమ్ టవర్ లాగా ఎలాంటి టెక్నిక్స్ కాకుండా మన జోఫాన్ గోడి దగ్గర మంచి టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి మన జోఫాన్ గోడు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలాంటి ఐడియా అనేది యూజ్ చేద్దామని చెప్పేసి. వెంటనే మనం ఈ సూచి ఎలాగంటుంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు క్వాంగ్‌టియాన్ రిటర్న్ రావడంతో బ్లాసమ్ టవర్ తోటి అందరూ కొద్దిగా
మెడిసిన్ ప్యాలెస్ నుంచి అందరూ భయపడడం తగ్గించారు. ఎందుకంటే మన చేతుల్లోకి యాంటిడోట్ వచ్చేసిందని చెప్పేసి. అంతే కాకుండా క్వింటియాను ఇంకా మా ఆంటీ టావో ఉంది కదా! వాళ్ళిద్దరూ ఆ యాంటిడోట్‌ని కల్టివేట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. కాకపోతే ఆ రెసిపీ అన్నది చాలా అంటే చాలా మిస్టీరియస్‌గా ఉంది. అసలా వాళ్ళు ఆ రెసిపీ తోటి ఆ టెక్నిక్ తోటి తయారు చేసిన యాంటిడోట్‌ని వన్ ఆఫ్ ద టవర్ లీడర్స్‌కి ఇచ్చారు. కాకపోతే ఆ టవర్ లీడర్‌కి ఏమైందంటే ఆ పాయిజన్ అనేది ఇంకా ఎక్కువై తను అక్కడికక్కడే చనిపోయింది. అంతే. అందరూ ఒక్కసారిగా ఆ చనిపోవడం కూడా ఎలా ఉందంటే చనిపోయిన తర్వాత మా ఆంటీ టావోకైనా, ఇంకా నా బ్రదర్‌కి ఇద్దరికీ రెయిన్‌బో ఏజ్ టెక్నిక్ వల్ల పాయిజన్ వచ్చేసింది అని చెప్పేసి మిస్ చూచో అంటుంది. వెంటనే మన జోఫాన్ కూడా అంటాడు. అయితే మీ బ్రదర్ అన్నది పాయిజన్ అవ్వడం వల్ల చనిపోయాడా అని చెప్పేసి అనుకుంటాడు అసల. అంత యంగ్ ఏజ్‌లోనే ఒక 7 టైర్ ఆల్కెమీ యొక్క పిల్ చేసే దాంట్లో వీడు పార్టిసిపేట్ చేశాడంటే వాడు నిజంగా ఒక మంచి టాలెంటు ఛా! అని చెప్పేసి మన జోఫాన్ కూడా అనుకుంటాడు. వెంటనే మిస్ చూచో ఏమంటుందంటే, లేదు వాడు ఆ ప్రాసెస్ చేసినప్పుడు పాయిజన్ తగిలింది కదా! ఆ పాయిజన్‌కి ఏం చనిపోలేదు. కాకపోతే లీడర్స్ ఆఫ్ ద బ్లాసమ్ టవర్ ఉన్నారు కదా! వాళ్ళే నా బ్రదర్‌ని కొట్టి కొట్టి చంపేశారని చెప్పేసి ఏడుస్తూ కొద్దిగా కోప్పడుతూ చెప్తుంది. అంతే మన జోఫానుగోడు వాడికంత కష్టమైన డేంజరస్ మిషన్ ఇస్తే, అంత కష్టపడి వాడు యాంటిడోట్ వెనక్కి ఎందుకు కొట్టారని చెప్పేసి ఒక్కసారిగా అరుస్తూ షాక్ అయిపోతాడు. వెంటనే రియలైజ్ అవుతాడు. ఎందుకంటే వాడు ఒక నేమ్‌లెస్ హీరో కింద రోల్ అంతా తీసుకున్నాడసల. వీళ్ళందరి కోసం వాడు అంత తెగించేసి, అంత చేశాడు గానీ ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే అందరూ వాడు బిట్రే చేసి మన ప్యాలెస్‌ని బిట్రే చేసి మెడిసిన్ ప్యాలెస్‌కి వెళ్ళిపోయాడని అనుకున్నారు. కాకపోతే ఇదొక సీక్రెట్ మిషన్ అని ఎవరికీ తెలీదు కదా! అని చెప్పేసి మన జోఫానుగోడు కూడా రియలైజ్ అవుతాడు. ఈ మిస్ చుచ్చు కూడా ఏడుస్తా ఉంటుంది. సిస్టర్స్ అందరూ వాడు మెడిసిన్ ప్యాలెస్ నుంచి మాకు మళ్ళీ స్పై చేయడానికి వచ్చాడేమో అని చెప్పేసి ఫేక్ యాంటిడోట్ అంటే ఫేక్ మెడిసిన్ అన్నది మాకు తీసుకొచ్చాడని చెప్పేసి పాయిజన్‌కి అందరూ వాడి మీద గ్రడ్జ్ పెట్టుకున్నారు. నేను నా మార్నింగ్ గ్లోరీ టవర్ ఇంకా పియోని లేనప్పుడు వాడిని కొట్టి కొట్టి చంపేశారు. అంతేకాకుండా మేము వెనక్కి తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను వచ్చేసరికి వాడు చనిపోయాడని చెప్పేసి మిస్ చూచో కూడా ఏడుస్తూ ఉంటుంది. అసలా ఇది బ్లాసమ్ టవర్‌లోనే జరిగింది కాబట్టి బయట వాళ్ళకి తెలిస్తే మా పేరు చెడిపోతుందని చెప్పేసి మేమే బయట వాళ్ళందరికీ వాడు పాయిజన్ ద్వారా చనిపోయాడని చెప్పేసి అన్నాం. అంతేకాకుండా ఇప్పటికైనా ఆంటీ టావో ఇంకా నేను ఇంకా నమ్ముతున్నాం వాడు తీసుకొచ్చిన రెసిపీ అన్నది నిజమే అని చెప్పేసి. అందుకే ఆంటీ టావో కూడా 3 సంవత్సరాల నుంచి వాడు తీసుకొచ్చిన రెసిపీని అలాగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంది. యాంటిడోట్ అన్నా తీసుకొద్దాం, వాడు తీసుకొచ్చింది నిజమని చేరిపిద్దామని చెప్పేసి. అసలా క్వింటియాను అలా చేయడం వల్ల అంటే వాడు బిట్రే చేశాడని చెప్పేసి అందరూ అనుకోవడం వల్ల మేము కూడా ఎవరికీ చెప్పలేకపోవడం వల్ల వాడిని బ్లాసమ్ టవర్ యొక్క సమాధుల దగ్గర ఉంటాయి కదా! ఆ హీరో సమాధుల దగ్గర ఒక్కడ కూడా వాడిని పెట్టలేకపోయాం. సో, వాడిని నేనే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పాతేశాను. అంతేకాకుండా వాడు చాలామంది ఈ సమాధిని మళ్ళీ వాడి పేరు రాసానంటే సమాధి పైన చాలామంది కొద్దిగా అసహించుకుంటారని చెప్పేసి నేను వాడి సమాధి మీద కూడా వాడి పేరు రాయలేదు. అంతేకాకుండా తర్వాత మా పేరెంట్స్ గ్రేవ్స్ ఉంటాయి కదా! అంటే మా పేరెంట్స్ ఒక సమాధులు వాటిలిని కూడా ఇక్కడికే తీసుకొచ్చేసాను. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కలిపే ఉన్నాం. ఇలా రా అని చెప్పేసి మొత్తం మన చూచో ఉన్నారు కదా! మన చూచోన ఇంకా మన జోఫాన్ కూడా ఇద్దరు రెస్పెక్ట్స్ అన్నవి పే చేస్తాడు. మిస్ చూచో ఒక్కసారిగా ఇలాగ అంటుంది. నేను గనక ఎప్పుడైనా చనిపోతే నా బాడీని కూడా తీసుకొచ్చి ఇక్కడే మొత్తం పాతేసేయి అని చెప్పేసి మిస్ చూచో అంటుంది. దానికి మన జోఫాన్ గాడు కూడా అసలు తినేం ప్లాన్ చేస్తుంది? ఎందుకిలా మాట్లాడుతుందని చెప్పేసి మన జోఫాన్ గాడికి ఏం అర్థం కాదు. వెంటనే ఇలాగ అంటాడు. సిల్లీ గర్ల్ నువ్వేం అనుకోక నేను నీ చుట్టుపక్కల ఉన్నంత ప్రకారం అసలు నీకు ఏమి అవ్వనివ్వనని చెప్పేసి మన జోఫాన్ గాడు అంటాడు. దానికి తిను కూడా ఒకసారిగా సిగ్గుపడిపోతుంది. బుర్ర పక్కకు తిప్పేసి నన్ను నా పేరుతో పిలమన్నాను. అంతేగాని నన్నెందుకు నువ్వు సిల్లీ గర్ల్ అని పిలుస్తున్నావు అని చెప్పేసి తిను కూడా సిగ్గుపడిపోతుంటుంది. దానికి మన జోఫాన్ కూడా ఏమంటాడంటే నాకు బ్రదర్ టుంగ్ చెప్పాడు. ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తే వుమెన్ కొద్దిగా సేఫ్టీగా ఫీల్ అవుతారని చెప్పేసి. దానికి మిస్ సూచి ఏమంటుందంటే, "అంటే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాడు మంచివాడు కాదు. మంచి ఇన్‌ఫ్లూయెన్స్ లేదు ఆడికి. వాడితోటి ఎక్కువ సేపు గడపక" అని చెప్పేసి మిస్ సూచి అంటుంది. అంతే ఒక్కసారిగా మనం వేరే ప్లేస్‌కి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు స్లమ్స్‌లో మీట్ అయ్యారు కదా! స్లమ్స్ దగ్గర తీసుకొస్తుంది మిస్ సూచు. మన జోఫాన్ కూడా ఇక్కడికెందుకు వచ్చామని చెప్పేసి మళ్ళీ షాక్ అవుతూ ఇలాగ అడుగుతాడు. "అవును నేను అడగడం మర్చిపోయాను. నువ్వు బ్లాసమ్ టవర్‌కి హెడ్ మాస్టర్ కదా! అలాంటప్పుడు ఇక్కడ ఒక డిసీజ్ గర్ల్ కింద ఎందుకు బ్రతికినావు" అని చెప్పేసి మన జోఫాన్ కూడా అడుగుతాడు. వెంటనే మిస్ సూచి ఏమంటుందంటే, అప్పుడు నా తమ్ముడికి అలాగయిన తర్వాత నేను కొద్దిగా కోపంలోని బయటికి వెళ్ళాను. ఆ సాంగ్‌యాన్ ఉన్నాడు కదా! వాడి మీద రివెంజ్ తీర్చుకుందాం అని చెప్పేసి. కాకపోతే వాడి వల్ల మళ్ళీ నేను కూడా వాడి పాయిజన్‌కి గురైపోయాను. అప్పుడు నేను కొద్దిగా ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నానని చెప్పేసి, మా బ్లాసమ్ టవర్‌లో ఉండకుండా నేను ఇక్కడికొచ్చి నా పాయిజన్ అన్నది సప్రెస్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడే నువ్వు నన్ను కలిసావు. అంతేకాకుండా డిసీజ్ వుమన్ అని చెప్పేసి కూడా రూమర్స్ అన్ని స్ప్రెడ్ అయ్యాయని చెప్పేసి మన మిస్ సూచో అంటుంది. వెంటనే మన యూసో ఉన్నాడు కదా! యూసో కూడా మీద చెయ్యేసి ఇలాగ అంటుంది. "యూసో నాకు అంతగా ఎక్కువ టైం లేదు. సో, నువ్వు మన తమ్ముడున్నాడు కదా! అంటే క్వింటియాన్ ఉన్నాడు కదా! వాడి ప్లేస్ తీసుకొని మళ్ళీ నాకు ఫ్యామిలీ ఉన్నట్టు నాకు చెయ్యి అని చెప్పేసి మిస్ చూసి అంటుంది. దానికి మన జోఫాన్ కూడా అవునా! అయితే ఇప్పుడు నేను నీ బ్రదర్ కింద ఉండాలా అని చెప్పేసి అంటాడు. వెంటనే మిస్ చూసి ఏమంటుందంటే మన జోఫాన్ కూడా హగ్ చేసుకొని నీకు ఆల్రెడీ చెప్పాను కదా! నువ్వు నా బ్రదర్ కాదని చెప్పేసి ఒక్కసారిగా తన మాస్క్ మళ్ళీ తీసేసి మన జోఫాన్ కూడా చెప్తుంది. ఏంటంటే
క్వింటియన్ అన్నవాడు నాకు చాలా సార్లు చెప్పాడు. వాడు ఆల్కెమీ తోటి వాడి వరల్డ్‌ని చేంజ్ చేస్తానని చెప్పేసి. అంతే కాకుండా ఇలా కూడా చెప్పాడు. నేను నా స్మైల్ తోటి ఈ వరల్డ్ మొత్తాన్ని చేంజ్ చేయొచ్చని చెప్పేసి. అసలా నాకు లాస్ట్ హోప్ నువ్వే జోఫాన్ అంటే నువ్వే యోసో. అసల నాకు హ్యాపీనెస్ అన్నది లేదు నా తమ్ముడు చనిపోయినప్పటి నుంచి. నాకు హ్యాపీనెస్ అన్నది మళ్ళీ కనిపెట్టేలా చెయ్యి అని చెప్పేసి మన జోఫాన్ గూడా వైపు చూస్తూ నవ్వుతుంది. అంతే. అప్పటి నుంచి గైస్ మన మిస్ చూచు ఇంకా మన జోఫాన్ ఇద్దరు ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లులోనే ఉండడం మొదలుపెడతారు. మన జోఫాను కొడుకు కూడా అసల 3 డేస్ నుంచి ఈ ఇంట్లోనే ఇలాగా మిస్ చూచు తోటే ఉంటుంటాడు. మన జోఫాను కొడుకు కూడా అసల ఇలాంటి రోజన్నది వస్తుందని చెప్పేసి అనుకోడు. మన జోఫాన్ ఒక డీమన్ కింగ్. అసలు ఇలాంటి ఒక సింపుల్ లైఫ్ అన్నది నేను నివసిస్తానని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదని చెప్పేసి మన జోఫాను కొడుకు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. అసలు మన జోఫాన్ గూడు మిస్ చూచు ఫేస్ చూసిన ప్రతిసారి ఇలాగ అనుకుంటాడు. అసలా ఇలా నివసిస్తున్నాను కదా! ఇప్పుడు ఎలాగ అంటే ఇలా బ్రతుకుతున్నాను కదా! అసల ఇలా ఉండడంలో నాకు ఒక్క రిగ్రెట్ కూడా లేదు. అసల నేనొక పారడైజ్‌లో ఉన్నానని చెప్పేసి మన జోఫాన్ గూడు కూడా ఆ హట్టలోని మిస్ చూచు తోటి నియర్‌లీ ఒక 4, 5 డేస్ నుంచి అలాగే నివసిస్తుంటాడు. అంతే. ఇలాగా ఇదంతా చూసి ఒక మిస్టీరియస్‌గా ఒక పర్సన్ చూస్తుంటాడు. వెంటనే ఒక మిస్టీరియస్ హాల్ దగ్గరికెళ్లి చూసిందంతా అక్కడ రిపోర్ట్ చేస్తాడు. ఆ హాల్‌లో ఎవరుంటారో తెలుసా? మన ఎంపరర్స్ గేట్ నుంచి వచ్చిన ప్రిన్సు, ఇంకా యోమింగ్ వ్యాలీ యొక్క ఎల్డర్స్, ఇంకా ఈ వీళ్ళ వైపు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. అదంతా మన యంగ్ మాస్టర్‌కి వీడు చూసిందంతా చెప్తాడు. అంతే. వీడు ఒక్కసారిగా కోప్పడిపోతాడు. వెంటనే మన పాయిజన్ కింగ్ కూడా ఏమైంది సెకండ్ ప్రిన్స్ అని అడుగుతాడు. ఒక్కసారిగా అసలా తనుంది కదా! మన మిస్ చూచు అన్నది తన మొఖానికి ఉన్న వీలే ఉన్నది కదా! వేరే వాడి గురించి తీసేసిందని చెప్పేసి వీడు కోపంగా రగిలిపోతుంటాడు. అసల ఒక్కసారిగా అక్కడి నుంచి వాడొక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో చూసుకునేసరికి మన జోఫాను గూడు, మిస్ చూచు ఒకే బెడ్ మీద పడుకొనుంటారు. అసలా మన జోఫాను గూడికి ఏం అర్థం కాదు. అసలా కొన్ని రోజుల నుంచి నేనొక నార్మల్ పర్సన్ కింద తినతోటే ఉంటున్నాను, తిన పక్కనే పడుకుంటున్నాను, కలిపే తింటున్నాం, కలిపే ఉంటున్నాం. అసలు నాకేం చేస్తున్నానో నాకే అర్థం కాట్లేదు. కాకపోతే ఒక ఫ్యామిలీ కింద ఉండడం అన్నది నిజంగా చాలా మంచి విషయమే. నాకసల ఇలాంటి లైఫ్‌లోని ఇలాంటిదొకటి దొరుకుతదని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే పాత లైఫ్‌లో నేనొక డీమన్ కింగ్‌ని. అంతే కాకుండా ఈ మిస్ చూచు ఉంది కదా! క్వింగ్ చెంగ్ తను చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. తిను చూస్తూనే టైం అంతా గడిపేస్తా అని చెప్పేసి మన జోఫాన్ గూడా అలా చూస్తూ, తను చూస్తూ మిస్మరైజ్ అయిపోతుంటాడు. అసల నేను మర్చిపోతున్నాను. అసల తిన్నే హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను. అసల తిన ఈ వరల్డ్‌లోని తిన స్మైల్ అన్నది పోకుండా చేయాలని చెప్పేసి మన జోఫాన్ గూడా మిస్ చూచు వైపే చూస్తూనుకుంటాడు. అంతే. ఒక్కసారిగా మన జోఫాన్ కూడా మిస్ చూచుని చూస్తూ, మనం మిస్ చూచుని కిస్ చేద్దాం అనుకుంటాడు గానీ, మన మిస్ చూచు ఒక్కసారిగా మన జోఫాన్ గూడా తీసుకొని ఒక్కసారిగా బయటకి తీసుకొచ్చేస్తుంది. అంతే. ఆ ఇల్లు మొత్తం అంతా పగిలిపోతుంది. మన జోఫాన్ గూడా అరుస్తుంటాడు. "ఆ ఇల్లు నేను కష్టపడి కట్టాను. ఎవడ్రా బాబు ఇరగ్గొట్టేసాడని" చెప్పేసి మన జోఫాన్ గూడా అరుస్తాడు. వెంటనే వీడున్నాడు కదా! మన హువాంగ్ పంగ్ సెకండ్ మాస్టర్ ఆఫ్ ద ఎంపరర్స్ గేట్ వాడు కోపంగా వస్తాడు. అంతే. మన సోఫాను కూడా వీడిని చూస్తూ ఒక్కసారిగా ఆరంతా రిలీజ్ చేస్తూ, నేను దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి ఆ ఇల్లు కట్టుకొని అక్కడే నివసిస్తున్నాను. వీడు ఇల్లు మొత్తం ఎరగొట్టేసాడని చెప్పేసి మన సోఫాను కూడా మొత్తం అంతా కోపంగా ఫీల్ అయిపోతాడు. కానీ మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాడు. వెంటనే మిస్ సూచో కూడా నా వెనకాల ఉండు చెప్పేసి మిస్ సూచో అంటుంది. మన జోఫాను కూడా ఇంకా మొత్తం అంతా ఐడెంటిటీ అనేది రివీల్ చేయకూడదు కదా! మన జోఫాను ఇంకా మళ్ళీ కోపమంతా సప్రెస్ చేసుకొని, సర్లే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి, లేకపోతే నేనేసిన ప్లాన్ అంతా ఈ 3 ఫ్యామిలీస్ గురించి పోతదని చెప్పేసి మన జోఫాను అనుకుంటాడు. ఆ సెకండ్ ప్రిన్స్ ఇలాగంటాడు. "అసలు మీరిద్దరూ ఇంత దగ్గరగా, ఇంత క్లోజ్‌గా ఎందుకున్నారు? నాకు మిమ్మల్ని చూస్తుంటే అసహ్యమేస్తుందని" చెప్పేసి ఈ సెకండ్ ప్రిన్స్ కోపంగా, అసహ్యంగా చూస్తూ మన ఇద్దరి వైపు అంటాడు. అంతే. ఒక్కసారిగా మిస్ చూచు కూడా, "నీ నోరు అదుపులో పెట్టుకో హింకు. అసలా నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం చేస్తా నీకెందుకని" చెప్పేసి అరుస్తది. దానికి వీడు కూడా "అసలా నువ్వేం మాట్లాడుతున్నావు? అది మనం చిన్నప్పుడు ఇద్దరం ప్రామిస్ చేశాం కదా! ఏంటంటే నీ వీలే ఉంది కదా! అంటే నీ మాస్క్ ఉంది కదా! నీ మాస్క్ అన్నది నువ్వు పెద్దయిన తర్వాత నాకే నువ్వు తీసి చూపిస్తావని చెప్పేసి, కాకపోతే ఇప్పుడు నువ్వు ఆ బ్రాట్ ఉన్నాడు కదా! వాడికెందుకు తీసి చూపించావని చెప్పేసి క్వింగ్ యాన్ అని చెప్పేసి అరుస్తుంటాడు. దానికి మిస్ చూచు కూడా, "నేనెప్పుడు నిన్ను బిట్రే చేయలేదు. నువ్వే నన్ను బిట్రే చేసావు. అంతేకాకుండా నేను నా ఫేస్ అన్నది కవరింగ్ అన్నది నీకెందుకు తీస్తాను? నాకు నచ్చిన వాళ్ళకి తీస్తానని" చెప్పేసి మిస్ చూచు కూడా వాదిస్తుంటుంది. దానికి మన జోఫాన్ కూడా ఒక్క సెకండ్ ఉండండి. నాకేం అర్థం కావట్లేదు. వాడెందుకు అంతలా కోప్పడిపోతున్నాడో నీ ఫేస్‌కున్న మాస్క్ తీస్తే అసలా నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి మన జోఫాన్ కూడా ఏం అర్థం కాదన్నట్టు చూస్తుంటాడు. దానికి వీడు మాత్రం కోపంగా మన సెకండ్ యంగ్ యంగ్ మాస్టర్ ఉన్నాడు కదా! ఎంపరర్స్ గేట్ నుంచి వాడు కోపంగా చూస్తుంటాడు. "అసలా నువ్వు నాతోటి గేమ్స్ ఆడుతున్నావా? ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని చంపేస్తా" అని చెప్పేసి మన జోఫాన్ మీదకి ఒక్కసారిగా అటాక్ చేస్తాడు. అంతే. మన జోఫాన్ కూడా అసల షాక్ అయిపోతాడు. వీడి బాడీ నుంచి ఇంత ఎనర్జీ కాన్సంట్రేషన్ అన్నది వస్తుంది. అసలు వీడితో నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. కాకపోతే మన జోఫాన్ కూడా ఆ అటాక్‌ని తీసేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే మన జోఫాన్ కూడా నార్మల్ పర్సన్ అయితే కాదు కదా! కానీ మన జోఫాన్ ఒక్కసారిగా మిస్ చూచు అక్కడి నుంచి ఆ బ్లాస్ట్ దగ్గర నుంచి బయటకి తీసేస్తుంది. వెంటనే
వెంటనే ఆ సెకండ్ యంగ్ మాస్టర్ కూడా ఇలాగ అంటాడు. "అసలా నువ్వు చూస్తున్నావా చూచు, వాడున్నాడు కదా! వాడెప్పుడు నీ వెనకాలే దాక్కుంటాడు. అసలు వాడొక మ్యానే కాదు. నీకు సరిపోయేవాడు కాదు" అని చెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ అంటాడు. దానికి మిస్ చూచి ఏమంటుందంటే, "వాడు ఎలాంటి వాడో నీకెందుకు? బ్లాసమ్ టవర్ ఒక మెన్ అన్న వాళ్ళు ఎలాగున్నా పర్లేదు నాకు. వాడే నా వాడని" చెప్పేసి మిస్ చూచి కూడా కొద్దిగా వాడితోటి సంభాషణలు చేస్తుంటుంది. మన జోఫాన్ గూడా మాత్రం అసలు నాకేం అర్థం కావట్లేదు. అసల ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నేను అంత వీక్ పర్సన్ ఏం కాదని చెప్పేసి మన జోఫాన్ గూడా కూడా మిస్ చూచికి చెప్తాడు. "అసలా నేను ఒక గాడ్ డామ్ డీమన్ కింగ్‌ని అసలా నా రెప్యుటేషన్ అన్నది మొత్తం అంతా పోతుంది. ఒక అమ్మాయి నన్ను కాపాడడం అని చెప్పొచ్చి మన జోఫాన్ కూడా కొద్దిగా కామెడీగా చూస్తుంటాడు. మిస్ చూచి మాత్రం సీరియస్‌గా ఏమంటుందంటే, "జాగ్రత్తగుండు అసల నువ్వు నా ఎనకాలకొచ్చేయి. ఈ టైం ఇది ఇప్పుడు ప్లేస్ కాదు ఆడుకోవడానికి మనం" అని చెప్పేసి మిస్ చూచి అంటుంది. వెంటనే మన సెకండ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! మన మిస్ చూచి చెప్పింది విని గట్టిగా నవ్వుతుంటాడు. "అసలు నువ్వు నిజంగా ఒక మగాడివే అయితే ఒక అమ్మాయి వెనకాతల అంటే ఒక వుమెన్ వెనకాతల దాక్కోకుండా నాతో ధైర్యంగా వచ్చి ఫైట్ చేయి" అని చెప్పేసి ఆ సెకండ్ యంగ్ మాస్టర్ అన్నవాడు అంటాడు. అంతే మన జోఫాన్ గూడా ఒక్కసారిగా ఆరంతా రిలీజ్ చేస్తూ ఎనక్కి తిరిగితే ఇలాగ అంటాడు. "టైం అన్నది వస్తది. కాకపోతే అది ఈ రోజు కాదు. కాకపోతే నీకంత త్వరగా చావాలనుకుంటే 2 రోజుల్లోనే నా దగ్గరికి రా" అని చెప్పేసి మన జోఫాన్ గూడా ఆరంతా రిలీజ్ చేస్తూ ఒక డీమన్ లాగా అంటాడు. అంతే ఒక్కసారిగా మిస్ చూచు ఇంకా సెకండ్ ప్రిన్స్ ఉన్నారు కదా! ఇద్దరు ఆరా అన్నది ఫీల్ అయ్యి వణుకుతారు. ఈళ్ళు కూడా షాక్ అయిపోతారు. అసలా మిస్ చూచు కూడా ఏమి అర్థం కాదు. యూసో అన్నవాడు ఏంటి ఇలాంటి గస్టీ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నాడు. అంతే కాకుండా అపోజిట్‌లో ఉన్నాడు కదా సెకండ్ ప్రిన్స్ వాడు హెవెన్లీ టైర్ లెవెల్ 2లో ఉన్నాడు. అంతే కాకుండా అలాంటి పర్సన్స్ అన్న వాళ్ళకి ఇంత స్ట్రాంగ్ పర్సన్స్‌కి ఈ వరల్డ్‌లోని అంతగా రైవల్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఈ సెకండ్ ప్రిన్స్ కూడా మన జోఫాన్ కూడా యూజ్ చేసిన అంటే రిలీజ్ చేసిన ఆరాకి కొద్దిగా వణుకుతుంటాడు. మన సెకండ్ ప్రిన్స్ కూడా అసల ఏం అర్థం కాదు. అసల వీడొక కామనర్. అంతే కాకుండా వీడు దగ్గర దగ్గర బాడీ టెంపరరీలోనే సెకండ్ టైర్‌లో ఉన్నాడు. అసల వీడు ఇప్పుడు యూజ్ చేసాడు కదా! ఒక సైట్ అన్నది, గేజ్ అన్నది అసలు ఇదేంటి ఇంత ఇంటిమేటెడ్‌గా ఉందని చెప్పేసి ఈ సెకండ్ ప్రిన్స్‌కి మన మిస్ చూచుకి అసల షాక్ అయిపోతారు అసలు ఇదేంటని చెప్పేసి. అసలు వీడిని చూడడానికి కూడా ఏదో కొద్దిగా నటిస్తున్నట్టు లేదు. నిజంగానే రియల్‌గా నటిస్తున్నట్టు ఉంది. అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మిస్ చూచు కూడా అనుకుంటుంది. దానికి వీడు మాత్రం ఒక్కసారిగా కోపంగా అసల ఫుల్‌గా రేజ్‌గా ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే అసలు ఒక లోలీ పర్సన్ అన్నవాడు నన్ను బెదిరిస్తున్నాడా? నన్ను చంపుతానని చెప్పేసి ఇంత ఓపెన్‌గా థ్రెటన్ చేస్తున్నాడా? అంతే కాకుండా 2 డేస్ టైమ్ ఇస్తున్నాడా? అసలు ఇదేంటి ఒక జోకా అని చెప్పేసి అనుకుంటాడు. మన జోఫాన్ కూడా ఎనకాతల నుంచి ఇలాగ అనుకుంటాడు. అసలా ఇప్పుడు వీడు నాతో ఫుల్ ఫైట్‌తో ఫైర్ చేశానంటే నేను పక్కాగా ఈడిని చంపేస్తాను. అంటే మన జోఫాన్ వీడిని చంపేయగలడు. కాకపోతే వీడు ఇప్పటి వరకు యోసోలాగా నటిస్తున్నాడు కదా! అది బయటికనేది బ్రేక్ అయిపోద్దని చెప్పేసి మన జోఫాన్ కూడా కొద్దిగా ఆలోచిస్తుంటాడు. అసలు నేను ఫైట్ చేయాలా వద్దా అని చెప్పేసి. అంతలోకే మన జోఫాన్ కూడా ఇలా ఆలోచిస్తుంది గానీ ఆపోజిట్ నుంచి వీడున్నాడు కదా! ఒక్కసారిగా మన జోఫాన్ కూడా మీద అటాక్ చేస్తాడు. అంతే మిస్ చూచి ఒకసారిగా చూసి మళ్ళీ మన జోఫాన్ గూడాని ప్రొటెక్ట్ చేస్తది. ఒక మిస్టీరియస్ టెక్నిక్ యూజ్ చేసి వాడిని టెక్నిక్ అనేది ఆపేస్తది. అంతే మన మిస్ చూచి కూడా నోటి నుంచి బ్లడ్ కక్కుతూ కిందన పడిపోతుంటుంది. వెంటనే వీడు కూడా అరుస్తాడు అసల. "క్వింగ్ నువ్వు డార్క్ మూన్ పవర్ అన్నది నాకు అగైనెస్ట్‌గా యూజ్ చేస్తున్నావు. నువ్వు ఒక ఫూల్‌వా" అని చెప్పేసి వీడు ఒక్కసారిగా వీడి మొత్తం పవర్ అంతా బయటకి అన్‌లీష్ చేస్తాడు. అంతే వీడి తల మీద ఒక డ్రాగన్ అన్నది బయటకి వస్తుంది. వీడి బాడీ నుంచి ఒక డ్రాగన్ అన్నది వీడి చుట్టుపక్కలకి వచ్చేస్తుంది. మన జోఫాన్ కూడా ఒకటి చూసి ఇది డ్రాగన్ యొక్క పవర్. ఇప్పుడు నాకు అర్థమైంది వీడి బాడీ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఎందుకుందో వేరే పీపుల్‌తో చూసుకుంటే. ఎందుకంటే వీడు డ్రాగన్ స్పిరిట్‌ని కల్టివేట్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ డ్రాగన్ స్పిరిట్ ఏంటంటే, ఈ డ్రాగన్ స్పిరిట్ అన్నది ఈ హెవెన్ అండ్ ఎర్త్ యొక్క ఎసెన్స్ అన్నది యూజ్ చేసుకుంటూ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీ అన్నది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే, ఒక మౌంటైన్ అంత గట్టిగా ఉంటుంది. అంత స్ట్రాంగ్ అసల చాలా అంటే చాలా హార్డ్‌గా ఉంటుంది. వెంటనే మిస్ చూచి కూడా అది ఎంపరర్స్ గేట్ యొక్క సాక్రెడ్ టెక్నిక్ సోవర్జిన్ ఫార్మ్ అని చెప్పేసి అరుస్తుంది. దానికి వీడేమంటాడంటే, "క్వింగ్ చాన్ ఇప్పుడు నేను చెప్పింది ఒక సజెషన్ అన్నది విను. వాడిని ప్రొటెక్ట్ చేయడం ఆపేయి. ఒకవేళ వాడిని నువ్వు నా ముందు ఈ టెక్నిక్ తోటి నేను ఈ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు నువ్వు ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు కూడా చనిపోతావు" అని చెప్పేసి వీడు ఒక్కసారిగా మొత్తం ఫోర్స్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు. మిస్ చూచు కూడా ఈ అటాక్‌ని ఓపెన్‌గా తీసుకుంటూ అడ్డుకుందాం అనుకుంటుంది గానీ, మిస్ చూచు చేసింది ఎందుకు ఏం పనికిరాదు. ఒకసారిగా వాడు ఏదో చిన్న చింపేస్తాడు. మన మిస్ చూచు కూడా బ్లడ్ దగ్గుతూ కింద పడిపోతుంది. అంతే. మన జోఫాన్ గూడు ఇంకో చాయిస్ లేదు నాకు. ఇప్పుడు నా ఐడెంటిటీ అనేది ఎక్స్‌పోజ్ చేయాలని చెప్పేసి వెనకాతల నుంచి బ్లడ్ బేబీని బయటికి తీసేద్దాం అనుకుంటాడు గానీ, ఈ పంచ్ అన్నది మన జోఫాన్ గూడి మీద పడేసరికి అకస్మాత్తుగా ఒక నలుగురు ఎల్డర్స్ అన్న వాళ్ళు మోస్ట్ పవర్‌ఫుల్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తారు. అంతే వీళ్ళు కూడా షాక్ అయిపోతారు ఎవలో వచ్చారని చెప్పేసి. అంతే వీళ్ళున్నారు కదా! మన 4 ఎల్డర్స్ మన మిస్ పియోని, ఇంకా మన బ్రదర్ జియాంగ్, ఇంకా మన 8థ్ ఎల్డరున, ఇంకా మన ఫస్ట్ మార్నింగ్ టవర్ అన్న వాళ్ళు ఈ సెకండ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! ఎంపరర్స్ గేట్ నుంచి వాడి మీద అటాక్ చేస్తాడు. అంతే ఒక పెద్ద బ్లాస్ట్ అన్నది జరిగిపోతుంది అక్కడ. ఇటుపక్క మన జోఫాన్ గూడ వైపు వీళ్ళు నలుగురు ఉన్నారు కదా! వీళ్ళు నలుగురు వచ్చేస్తారు. అటుపక్క కూడా అసల వీడున్నాడు కదా! మన సెకండ్ ప్రిన్స్‌కి
ఒక్క చిన్న స్క్రాచ్ కూడా పడదు. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. మేము నలుగురం 4 అల్టిమేట్ అటాక్స్ అన్నవి యూజ్ చేసాం. అల్టిమేట్ అంటే మోస్ట్ పవర్‌ఫుల్ అటాక్స్. కాకపోతే ఈ మోస్ట్ పవర్‌ఫుల్ అటాక్స్ అన్నవి వాడి మీద ఒక స్క్రాచ్ కూడా చేయలేదు. ఈ ఎంపరర్స్ గేట్ యొక్క సోవర్జియన్ ఫార్మ్ అన్నది చాలా పవర్‌ఫుల్ అని చెప్పేసి వీళ్ళు కూడా అనుకుంటుంటారు. నిజంగానే వీళ్ళు 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీస్ అనడానికి పేరు తగ్గదే అని చెప్పేసి వీళ్ళు కూడా వీడిని చూస్తుంటారు. అంతే. వీడి పక్కకు కూడా వీడి వైపు ఉన్నోళ్ళుంటారు కదా! వీళ్ళు కూడా వచ్చేస్తారు. మన యోమింగ్ వ్యాలీకి ఎల్డర్ లిన్ ఇంకా మన పాయిజన్ కింగ్. వెంటనే పాయిజన్ కింగ్ ఎలాగంటారు, మీరు ఏమనుకుంటున్నారు? మన సెకండ్ ప్రిన్స్ మీద ఇంత ఓపెన్‌గా అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఫైట్ కావాలా? మేము ఓపెన్‌గా మీతో ఫైట్ చేస్తామని చెప్పేసి మన పాయిజన్ కింగ్ కూడా అరుస్తాడు. దానికి ఈ అపోజిటోళ్ళు కూడా కొద్దిగా ఇంటిమేట్ అయిపోతారు. ఎందుకంటే అపోజిట్‌లో ఉన్నది మన పాయిజన్ కింగు, ఇంకా ఎల్డర్ లిన్, యోమింగ్ వ్యాలీ నుంచి ఫిఫ్త్ ఎల్డర్, ఇంకా మన సెకండ్ ప్రిన్స్. మేము 4 అటాక్స్ చేసాం అల్టిమేట్ అటాక్స్. ఆ అటాక్స్ అన్నది ఆ సెకండ్ ప్రిన్స్ మీద ఒక స్క్రాచ్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసారు. ఇప్పుడు మేము ఇక్కడ గొడవాడామంటే మేమేం చేయలేం. మన జోఫాన్ గూడా మీద ఆధారపడాలని చెప్పేసి ఇద్దరు ఎల్డర్స్ కూడా మన జోఫాన్ గూడా చూస్తాడు. మన జోఫాన్ గూడా కూడా ఇలాగ అనుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు ఎలాగోలా ఫైట్ అన్నది ఇంత దూరంగా వచ్చేసింది కాబట్టి మొత్తం మేము గెలాలంటే హ్యూజ్ థ్రెట్ అన్నది ఎవరంటే వెనమ్ కింగ్. ఫస్ట్ నేను ఈ ఫైట్ అన్నది స్టార్ట్ అవ్వగానే వెనమ్ కింగ్‌ని మొత్తం క్లోజ్ చేసేస్తాం అని చంపేస్తా అని చెప్పేసి మన జోఫాన్ కూడా అనుకుంటాడు. అంతే. ఒక్కసారిగా ఈ 2 వైపుల నుంచి ఫైట్ అన్నది ఇంకా అన్‌అవాయిడబుల్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒక్కసారిగా మన సెకండ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! ఒక్కసారిగా ఆపండి. క్వింగ్‌చాంగ్, నువ్వు మొత్తం అంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? నువ్వు వాడిని నిజంగానే చేసుకున్నావా? అని చెప్పేసి సెకండ్ ప్రిన్స్ అడుగుతాడు. దానికి మిస్ చూచో కూడా అవునని చెప్తుంది మన జోఫాన్ గూడా వైపు చూసి. నేను ఏం చేసినా సరే అది నా ఇష్టం అని చెప్పేసి మిస్ చూచో అనేస్తుంది. దానికి వీడు కూడా కొద్దిగా జెలసీగా ఫీల్ అవుతూ, సరే ఇప్పుడు నువ్వు చేసుకున్నావు కాబట్టి నేను నిన్ను ఎక్కువ ఫోర్స్ చేయను అని చెప్పేసి, నువ్వు చేసినట్టే నువ్వు చెయ్యి. మీ ఇద్దరికీ ఎటర్నల్ హ్యాపీనెస్ అన్నది విష్ చేస్తాను అని చెప్పేసి వీడు అసూయపడుతూ కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే. వెళ్ళిపోతే ఇలాగ అంటాడు. ఏంటంటే బ్లాసమ్ టవర్‌లోని ఇప్పటి వరకు ఎవ్వరు మగాళ్ళు లేరు. అది కూడా నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఈ సెకండ్ ప్రిన్స్ అంటాడు. మన జోఫాన్ కూడా ఆరంతా రిలీజ్ చేస్తూ నిజమే. అది ట్రూ అయ్యుండొచ్చు. కాకపోతే ఒకడున్నాడు. వాడి పేరే క్వింగ్ టియాన్‌చు. వాడు యాక్షన్స్ అన్నవి ఫూలిష్‌గానే ఉండొచ్చు. కాకపోతే వాడు ఒక హానరబుల్ మ్యాన్ అని చెప్పేసి మన జోఫాన్ కూడా అంటాడు. వెంటనే మన సెకండ్ ప్రిన్స్ కూడా ఏమంటాడంటే, వాడిలాంటి వాళ్ళు ఒక హానరబుల్ మ్యాన్ అయితే నువ్వు అంత మగాడివేం కాదని చెప్పేసి నవ్వుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన బ్రదర్ జియో ఉన్నాడు కదా! వీడు మన జోఫాన్ కూడా ఇలా మాట్లాడతాడు. బ్రదర్, నువ్వు మిస్ చూచూకి మన 3 ఫ్యామిలీస్ నుంచి అలయన్స్ అనేది ఫార్మ్ చేశాం కదా! అది చెప్పావా అని చెప్పేసి. దానికి మన జోఫాన్ కూడా ఏమంటాడంటే, ఇంకా అది అనవసరం. ఇప్పుడు అది మీ బిజినెస్. నాకు ఇప్పుడు ఒకటే కావాలి. నా ముందు వాడున్నాడు కదా! ఒక కాకి బ్యాస్టర్డ్. వాడికి రియల్ మెన్ అంటే ఏంటో టేస్ట్ అన్నది నేను చూపిస్తా అని చెప్పేసి మన జోఫాన్ కూడా ఫుల్‌గా కోప్పడిపోతాడు. ఏంటి వీడు నన్ను మగాడు కాదని చెప్పేసి అన్నాడని చెప్పేసి. నెక్స్ట్ సీన్ చూసుకునేసరికి మన వెనమ్ కింగ్ ఉన్నాడు కదా! వీడు అంటాడు, ఒకవేళ గనక మనం అక్కడ ఫైట్ చేసుంటే మనం ఈజీగా గెలిసేవాళ్ళం కదా! వాళ్ళందరిని చంపేసేవాళ్ళం కదా! ఎందుకు మీరు వద్దన్నారని చెప్పేసి మన వెనమ్ కింగ్ అంటాడు. దానికి మన సెకండ్ ప్రిన్స్ ఏమంటాడంటే, ఫూలిష్‌గా నటించొద్దు. అక్కడ మనం ఈజీగా వాళ్ళని చంపేసేవాళ్ళం. కాకపోతే తర్వాత ఏం చేస్తాం? 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ అన్నది వార్ స్టార్ట్ అయిపోయిందంటే ఇప్పుడు మన వల్ల వాళ్ళు చివరికి గెలుస్తారు. మనం కూడా డెత్ నుంచి ఎస్కేప్ అవ్వగలమా? అని చెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ అంటాడు. దానికి యోమింగ్ ఎల్డర్ కూడా మీరేం మాట్లాడుతున్నారు సెకండ్ ప్రిన్స్ అని అంటాడు. దానికి మన సెకండ్ ప్రిన్స్ ఏమంటాడంటే, వార్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే మీరొక్కటి మర్చిపోవద్దు. ఈ కింగ్డమ్‌లోని 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఒకటే ఫ్యాక్షన్ అన్నది లేదు. అంతేకాకుండా మనకు పైన 4 పిల్లర్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ పైన ఎంపరర్ ఉన్నాడని చెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ అంటాడు. అంతే వీళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ ఎంపరర్స్ గేట్ ఒక యాంబిషన్ అన్నది 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌ని కలపడం దగ్గర లేదు. దానికన్నా పెద్ద పొజిషన్ కోసం వీళ్ళు ఏం చేసుకుంటున్నారని చెప్పేసి ఈ 3 ఫ్యామిలీస్‌కి కూడా అర్థమైపోయాయి. అప్పుడు వెంటనే సెకండ్ ప్రిన్స్ ఇలాగంటాడు. ఇప్పుడు ఎలాగోలాగా బ్లాసమ్ టవర్‌కి ఎక్కువ టైం లేదు. లాస్ట్ థ్రెడ్ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా క్వింగ్లాంగ్ పవిలియన్ ఇంకా స్వార్ట్స్‌మ్యాన్ పవిలియన్ కూడా కార్నర్ చేసి వాళ్ళందరిని ఈ పెస్ట్స్ అందరిని, ఇన్సెక్ట్స్ అందరిని నలిపేస్తా అని చెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ అంటాడు. అంతే. నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే మన జోఫాన్ కూడా ఒక ఇంటి బయట లెగిసి చూస్తుంటాడు. ఏంటంటే ఆవిడున్నాడు కదా! ఈ సెకండ్ ప్రిన్స్ వాడు చేసిన పనులు కాకపోయుంటే నేను క్వింగ్‌చాంగ్ ఉంది కదా! మన మిస్ చూచు తోటి ఇంకా బ్యూటిఫుల్ హౌస్‌లోని చక్కగా నివసిస్తుండేవాడిని. అంతేకాకుండా నిన్న జరిగిందంతా చూస్తుంటే నాకు ఏదో బ్యాడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా ఆల్కెమీ ఫెస్టివల్ కూడా ఓపెన్ అవ్వడానికి ఇంకా ఒక రోజే ఉంది. నేను మొత్తం ప్లాన్స్ అన్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే లైఫ్ అన్నది ఇంత పీస్‌ఫుల్‌గా ఎప్పుడు ఉండదు. అంతేకాకుండా నా ఎండ్ గోల్ ఉంది కదా! నా ఎండ్ గోల్ అన్నది కూడా మిస్ చూచు తోటి కలిపి నివసించడం కాదని చెప్పేసి మన జోఫాన్ కూడా ఆలోచిస్తుంటాడు.
వెంటనే మన జోఫాన్ గూడా దగ్గరికి మిస్ చూచు వస్తుంది. అంతే మన జోఫాన్ గూడా మిస్ చూచు అనేసరికి ఒక్కసారిగా మిస్ చూచు వాడిని తీసుకువెళ్ళిపోతుంది. మన జోఫాన్ గూడిని తీసుకొని ఎక్కడికి వెళ్తుందంటే మిస్ దందన్ ఇంకా మన టొంగ ఫ్యామిలీ ఉన్నారు కదా! వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్తుంది. మన జోఫాన్ కూడా ఏం అర్థం కాదు ఇక్కడికెందుకు తీసుకొచ్చిందని చెప్పేసి. అప్పుడు మిస్ చూచు ఏమంటుందంటే, "నేను ఆల్రెడీ మా గ్రాండ్ మాస్టర్‌ని నేను ఇంకా మా ఫ్యామిలీని నువ్వు కలిసావు. అప్పుడు నేను ఈ ఫ్యామిలీని కలాలి కదా! కాకపోతే నీ పేరెంట్స్ అన్నవాళ్ళు ఇక్కడి నుంచి చాలా దూరంగా ఉన్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను నీ ఫ్రెండ్స్‌ని కలుస్తా" అని చెప్పేసి మన జోఫాన్ గూడిని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొచ్చింది. దానికి మిస్ దందన్ కూడా చాలా అంటే చాలా మిస్టీరియస్‌గా చూస్తుంది. హెడ్ మాస్టర్ ఏంటి వాడితో తిరుగుతుంది. అసలు నన్నునా ఈ టుంగు ఫ్యామిలీని ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మంది? అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి దందన్ కూడా అంటుంది. మన టుంగు కూడా ఉన్నాడు కదా! వీడు మాత్రం అసల షాక్ అయిపోతాడు. ఈ బ్రదర్ ఏంటి ఇంత లక్కీగా ఉన్నాడు. వీడు డైరెక్ట్‌గా మన బ్లాసమ్ టవర్ ఒక హెడ్ మాస్టర్‌నే పడేసాడు. అసలా వీడికి ఇంత లక్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి వీడు మన జోఫాన్ గాడిని చూస్తూ షాక్ అయిపోతాడు. అంతే. వెంటనే ఈ తుంగుగూడల సిస్టర్ ఉంది కదా! ఈ తుంగుగూడల సిస్టర్ కూడా ఇలాగ అనుకుంటుంది. ఇప్పుడు నాకు కాంపిటీషన్ కింద బ్లాసమ్ టవర్‌కి హెడ్ మాస్టర్, ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ కూడా ఉంది. అంతేకాకుండా మిస్ దందన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ జోఫాన్ అంటే మన యూసోగోని ఎలా పడేయాలి అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా ఆ మిస్ చూచుని చూసి కొద్దిగా డిప్రెస్ అయిపోతారు. అంతే. నెక్స్ట్ సీన్‌లో చూసేసరికి మిస్ చూచు కూడా నర్వస్‌గా ఫీల్ అవ్వద్దు. నా ముందొచ్చి కూర్చోండి అని చెప్తుంది. వీళ్ళందరూ కూడా ఒక టేబుల్ మీద కూర్చొని అందరూ తింటుంటారు హ్యాపీగా. మన జోఫాన్ కూడా ఏం అర్థం కాదు ఏం చేస్తుందో. మిస్ చూచు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఈ టేబుల్ దగ్గర. కాసేపు వీళ్ళందరూ ఇలాగ టైం అనేది స్పెండ్ చేసిన తర్వాత, చివరికి లేట్ అయిపోయిన తర్వాత మిస్ చూచి ఎలాగంటుంది, ఇప్పుడు ఎలాగో లేట్ అయిపోయింది కాబట్టి, ఎవరి దారిలో వాళ్ళు సెపరేట్‌గా వెళ్ళిపోదాం అని చెప్పేసి మిస్ చూచి అంటుంది. దానికి మన జోఫాన్ కూడా సెపరేట్ వేసా? సెపరేట్ వేస్ ఏంటి? రేపే కదా ఆల్కెమీ ఫెస్టివల్ మోస్ట్ ఇంపార్టెంట్ డే కదా అని చెప్పేసి మన జోఫాన్ కూడా అంటాడు. దానికి మిస్ చూచు మన జోఫాన్ కూడా వైపు కొద్దిగా బాధగా, దిగులుగా చూస్తూ ఇలాగ అంటుంది. నాతో రా అని చెప్పేసి బయటికి తీసుకువెళ్తుంది. అంతే బయటికి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ ఉండగానే ఈ మొత్తం మన మార్నింగ్ గ్లోరీ టవర్ అక్క, మిస్ పియోని వీళ్ళందరూ కూడా ఒక హారస్ క్యారేజ్ అనేది తీసుకొని ఉండుంటారు. మన జోఫాన్ గూడాకి ఏం జరుగుతుందో ఇక్కడ అర్థం కాదు. అంతే మిస్ చూచు ఆ క్యారేజ్ వైపు చూపిస్తూ "ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇవాళ నైట్ అన్నది ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాకు" అని చెప్పేసి మన మిస్ చూచు అంటుంది. అంతే ఒక్కసారిగా మన జోఫాన్ గూడు, టుంగు ఫ్యామిలీ, మిస్ దందన్ అందరూ షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. వెంటనే మన టుంగు గూడా ఉన్నాడు కదా! వీడు ఇలాగ అంటాడు. "అసలు మమ్మల్ని ఎందుకు మీరు బయటికి పంపించేస్తున్నారు? అసలు మేము బ్లోసమ్ టవర్‌ని ఏమైనా అఫెండ్ చేశామా?" అని చెప్పేసి. దానికి మిస్ చూసి ఏమంటుందంటే, "నన్ను క్షమించండి. ఇది మీ ఫాల్ట్ అయితే కాదు. ఇదంతా నా వల్లే" అని చెప్పేసి. వెంటనే ఇలాగ అంటుంది. "నేను ఇప్పుడు మిమ్మల్ని ఇందులోకి డ్రాగ్ చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ సెకండ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! వాడు నిజంగా చాలా పెట్టి పర్సన్. వాడు మాతో పాటు మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడు. అందుకని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను" అని చెప్పేసి మిస్ చూచో అంటుంది. వీడు వెంటనే ఏంటి హాంగ్ పువో ది ఎంపరర్స్ గేట్ నుంచి సెకండ్ ప్రిన్సా? అసలు వాడికి మాకు ఏ సంబంధం ఉంది? మేము వాడిని ఏం టచ్ చేయలేదు అని చెప్పేసి టుంగు కూడా ఏడుస్తుంటాడు. దానికి మన జోఫాన్ కూడా "ఇంక ఆపు. నువ్వు ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నావు. ఏడొద్దు." వెంటనే సీరియస్ అయిపోయి మన జోఫాన్ కూడా "ఇప్పుడు నువ్వేం ప్లాన్ చేస్తున్నావు అసలా? ఏం ఫూలిష్ థింగ్స్ ఏం ప్రయత్నించొద్దు. నాకు వేరే అనదర్ వే అన్నది" అని చెప్పేసి మన జోఫాన్ కూడా అంటాడు. దానికి మిస్ చూచు కూడా మన జోఫాన్ గోడి మీద చెయ్యేసి ఇలాగంటుంది. "నాకు తెలిసి నేనేం చేస్తున్నానో, అంతేకాకుండా నువ్వు నాకు చిన్న పననేది చేసి పెట్టాలని" చెప్పేసి మిస్ చూచు అంటుంది. ఒక్కసారిగా మిస్ చూచు అన్నది మిస్ దందన్ చెయ్యి ఉంది కదా! మిస్ దందన్ చెయ్యి తీసుకొచ్చి మన జోఫాన్ అంటే మన యోసో కూడా చేతిలో పెట్టి ఇలాగంటుంది. "నువ్వు నాకు ఒక లాస్ట్ హెల్ప్ చెయి. దందన్ ఉంది కదా! దందన్‌ని చాలా జాగ్రత్తగా చూసుకో. తనే మా బ్లాసమ్ టవర్‌కి లాస్ట్ బ్లడ్ లైన్ కింద అవుతదని" చెప్పేసి మిస్ చూచు అంటుంది. అంతే మిస్ దందన్ కూడా హెడ్ మాస్టర్ ఏం జరుగుతుందని చెప్పేసి ఏం అర్థం కాదు వీళ్ళకక్కడ. అంతే మిస్ చూచు ఒక్కసారిగా ఇలాగంటుంది. "ఇదే నా ఫైనల్ విష్. మీరు ఈ నా ఫైనల్ విష్ అన్నది ఫుల్‌ఫిల్ చేయాలి" అని చెప్పేసి ఒక రింగ్ అన్నది తీసి "దందన్ ఇది తీసుకొని యోసోగోని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాకపోతే ఈ రింగ్ లోపల ఏముందో నువ్వు అటుపక్క హోమ్ కంటే ఈ మన బ్లాసమ్ టవర్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాతే ఈ రింగ్‌లో ఏముందో ఓపెన్ చెయి. అంతేకాకుండా నీ హస్బాండ్ ఉన్నాడు కదా! వాడితోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండు. అసలా ఇద్దరు జాగ్రత్తగా బ్రతకండి" అని చెప్పేసి మిస్ చూచు అంటుంది. అంతే. ఒక్కసారిగా వెనకాతల నుంచి మిస్ పియోని కూడా ఇప్పుడు లేట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మీరు వెంటనే వెళ్ళిపోండి. ఒకవేళ గనక ఎనిమీ అన్నవాళ్ళు డిస్కవర్ చేసేసారనుకో మీరిక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి, మీరు వెళ్ళలేరని చెప్పేసి మిస్ పియోని కూడా అరుస్తుంది. మన జోఫాన్ కూడా ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. కాకపోతే ఒక్కటైతే అర్థమైపోయింది మన జోఫాన్‌కి. ఏంటంటే తన బ్లాసమ్ టవర్ యొక్క బ్లడ్ లైన్‌ని ప్రిజర్వ్ చేద్దాం అనుకుంటుంది. అంతేకాకుండా తను ఎలాగోలాగా లాస్ట్ విషయం చెప్పింది కదా! సర్లే ఇప్పుడు ఏం జరుగుతుందో వీళ్ళ వెనకాతలే వెళ్దాం. తర్వాత మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి మన జోఫాన్ గూడా అనుకుంటాడు. వెంటనే మన జోఫాన్ కూడా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. వెంటనే మిస్ పియోన్ ఇలాగ అరుస్తుంది. "యోసో నువ్వు నా డిసిప్లిన్‌ని చాలా జాగ్రత్తగా చూసుకో. లేకపోతే నేను చనిపోయినా సరే మళ్ళీ నీ వెనకాతల పడతా" అని చెప్పేసి పియోని అంటుంది. దానికి మన జోఫాన్ కూడా వెనక్కి తిరిగి ఓకే అని చెప్తాడు. అంతే ఒక్కసారిగా అక్కడి నుంచి హార్స్ క్యారేజ్ మీద మన జోఫాన్, మిస్ దందన్ ఇంకా ఈ టుంగు ఫ్యామిలీ అందరూ హార్స్ క్యారేజ్ మీద వెళ్ళిపోతారు. అంతే. ఒక్కసారిగా మిస్ పియోని ఇంకా ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ టవర్ మాస్టర్ కూడా అరుస్తది. "అసల నాకు ముందే తెలుసు. ఈ మగవాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. అసలా చూసారా ఒక్క ఎస్కేప్ ఛాన్స్ అనేది వచ్చిందంటే వాడు ఒక్క సెకండ్ థాట్ కూడా ఆలోచించకుండా ఇక్కడి నుంచి పారిపోయాడు ఆ యోసో అన్నవాడు"
అంటే ఆ జోఫాన్ ఉన్నవాడు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ అనేది ఒక్కటి దొరకగానే ఇక్కడి నుంచి పారిపోయాడు చూసావా? అసలా మిస్ చూచు నువ్వు నిజంగా వాడిని నీ మ్యాన్ కింద తీసుకొని అంటే నువ్వు డెసిషన్ అన్నది తీసుకొని చాలా తప్పు చేసావు. అసలు వాడు నిజంగా వర్త్ ఇట్టా కాదా అని చెప్పేసి ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ టవర్ కూడా అడుగుతుంది. దానికి మిస్ చూసి ఏమంటుందంటే, అదే కదా మన విష్యూ. వాడు ఇక్కడి నుంచి సేఫ్‌గా వెళ్ళిపోతే నాకదే చాలు. ఇంక నాకేం అవసరం లేదని చెప్పేసి మిస్ చూచు కూడా మన జోఫాన్ గూడు తిన్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఏడుస్తుంటుంది. వెంటనే ఇలాగంటుంది, సరే ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతాం. రేపు బ్యాటిల్ అన్నది ఉంది కదా మనకి రేపు. మనం అదంతా చూసుకోవాలి కదా అని చెప్పేసి మిస్ చూచు అంటుంది. వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా వెనక్కి రిటర్న్ అయిపోతారు. ఇంకా మిస్ చూచు కూడా మనసులో అనుకుంటుంది, ఇదే మనం లాస్ట్‌గా కలిసేది. అసలా నువ్వు కనీసం నన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, వెళ్ళిపోమన్నప్పుడు కొద్దిగా బెనికినా సరే, హెసిటేట్ అయినా సరే బాగున్ను. కొద్దిగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నని చెప్పేసి మిస్ సూజీ కూడా బాధపడుతూ మన జోఫాన్ కూడా తలుచుకుంటుంది. మన జోఫాన్ కూడా మాత్రం ఈ హార్స్ క్యారెక్టర్ ఏమనుకుంటున్నాడు తెలుసా? వెంటనే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మిస్ దందాన్ని పంపించేస్తే ఇక్కడి నుంచి అప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా అని చెప్పేసి మన జోఫాన్ కూడా అనుకుంటున్నాడు. గైస్ ఇప్పుడు మీరు కొద్దిగా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ మనకి బ్లాసమ్ టవర్‌కి, మెడిసిన్ టవర్‌కి ఇంకా ఫైనల్‌గా ఫైట్ అనేది వచ్చేస్తుంది. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మన జోఫాన్ గోడు ఈ మెడిసిన్ టవర్ నుంచి ఫైట్ అన్నది ఉందని చెప్పేసి భయపడిపోయి ఇంకా పారిపోతున్నాడు ఇక్కడి నుంచి. ఒక ఛాన్స్ దొరకగానే అసలు వాడు కొద్దిగానే ఎస్టేట్ అవ్వలేదు కదా అని చెప్పేసి మన పియోని ఇంకా మార్నింగ్ గ్లోరీ టవర్ అక్కలో అంటారు. మన జోఫాన్ అంటే యోసేపుని నమ్మకూడదు. వాడు చూసావా? వాడు చిన్న ఛాన్స్ దొరికింది అంతే ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి. వాడు తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు మనమే ఎప్పుడు మెన్స్ మీద రిలై అవ్వకూడదు. అబ్బాయిల మీద మెన్ మీద మనం ఎప్పుడు రిలై అవ్వకూడదు. మనకి మనమే ఉండాలి మిస్ చూచు. అసలు నువ్వు వాడిని నీ మెన్ కింద అంటే నీ మగవాడి కింద ఎందుకు చూస్ చేసుకున్నావు? అది కరెక్ట్ కాదు. అసలు డెసిషనే రాంగ్ అని చెప్పేసి వీళ్ళే సంభాషణ జరుగుకుంటున్నారు. కాకపోతే మన జోఫాన్ కూడా ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు తిను ఏదో ప్లాన్ వేసింది కదా! ఆ ప్లాన్ ప్రకారమే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి మన జోఫాన్ కూడా అనుకుంటున్నాడు. సో ఇద్దరు కొద్దిగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. మన జోఫాన్ కూడా కొద్దిగా కొన్ని మైల్స్ అన్నది దూరంగా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇలాగ అంటాడు. ఏంటంటే సరే ఇప్పుడు ఇంత దూరం వచ్చేసాం కదా! ఇప్పుడు మీ అంతట మీరే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి మన జోఫాన్ కూడా మిస్ అందరికి చెప్పేస్తాడు. దానికి తిను కూడా ఏమంటుందంటే హస్బెండ్ ఆగు, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. నువ్వు సిస్టర్ చూచో ఉంది కదా! తనకి లాస్ట్ విషెస్ కింద ప్రామిస్ చేసావు కదా! ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు నన్ను చూసుకుంటాను అని చెప్పేసి మిస్ దందన్ అంటుంది. దానికి మన జోఫాన్ కూడా అసలు నువ్వు నన్ను హస్బెండ్ అని పిలక, అంతేకాకుండా నువ్వు మిస్ చూచో ఉంది కదా! అంటే తన హెడ్ మాస్టర్ కదా! మిస్ చూచో అని ఎందుకని చెప్పేసి అంత డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మన జోఫాన్ గూడ మీద అరుస్తాడు మన జోఫాన్ గూడ. వెంటనే మిస్ దందన్ ఏమంటుందంటే, నేను తనని మిస్ చూచో అంటే, సిస్టర్ చూచో అని ఎందుకు పిలుస్తున్నానంటే, తను నాకు సిస్టర్ అవుతది. ఎందుకంటే మిస్ సిస్టర్ చూచో అన్నది నన్ను నీ హస్బెండ్ కింద తీసుకోమని చెప్పేసింది. అంతేకాకుండా తను నీ వైఫ్ కదా! సో, తను నీ వైఫ్ అయినప్పుడు, నేను కూడా నీ వైఫ్ అయితే తను నాకు సిస్టర్ అవుతదని చెప్పేసి మన మిస్ దందన్ అంటుంది. దానికి మన జోఫాన్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మిస్ చూచో అంటే క్వించంగ్ ఉంది కదా! తను నా వైఫ్ ఎప్పుడయిందని చెప్పేసి. వెంటనే మన టుంగోడు ఇలాగంటాడు. "అసల బ్రో నువ్వేంటి ఇంత దద్దమ్మలాగున్నావు? అసల నిన్న మీరు హౌస్ దగ్గర అంత క్లోజ్‌గా ఉన్నారు. అంతేకాకుండా మీరు ఒక వైఫ్ అండ్ హస్బాండ్ లాగున్నారు. అంతేకాకుండా తను నీకు క్లియర్‌గా చెప్పింది కదా! నేను నా ఫ్యామిలీని నీకు పరిచయం చేశాను కాబట్టి నీ ఫ్యామిలీ కూడా నాకు తెలియాలని చెప్పేసి చెప్పింది కదా! అసలు ఇదే కదా ఒక రిలేషన్‌షిప్‌కి ఒక విట్‌నెస్సు. నీ ఫ్యామిలీ వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ నీది తెలుసుకుంటారు. అసలు మీరే కదా వైఫ్ అండ్ హస్బాండ్ అని చెప్పేసి మన టుంగోడు అంటాడు. దానికి మన జోఫాన్ కూడా ఏమంటాడంటే, "అవునా! నాకు అదేం కాదు. అసలు నాకేం తెలీదు. నన్ను అదే తన ఒక యంగర్ బ్రదర్ కింద ట్రీట్ చేస్తుందేమో అని చెప్పేసి కొద్దిగా తడబడుతూ మన జోఫాన్ కూడా చెప్తుంటాడు. అంతే మన జోఫాన్ కూడా మనసులో అనుకుంటాడు. నేను ఒక డీమన్ కింగ్‌ని. నాకు ఇలాంటి రిలేషన్‌షిప్స్ గురించి అంతగా తెలీదు. సో, నేను అంతగా గ్రహించలేకపోయానని చెప్పేసి మన జోఫాన్ కూడా అనుకుంటాడు. వెంటనే మిస్ దందన్ కూడా ఇలాగ అంటుంది. హస్బాండ్ నువ్వు హెడ్ మాస్టర్ యొక్క ఫేస్ అన్నది తన వీలై కింద ఉన్నప్పుడు చూసావా అని చెప్పేసి మిస్ దందన్ అంటుంది. అంతే ఒక్కసారిగా మన జోఫాన్ కూడా నన్ను హస్బాండ్ అని చెప్పి ఎప్పుడు పిలొద్దు. ఇది నీకు రెండోసారి చెప్పడం అని చెప్పేసి మన జోఫాన్ కూడా అంటాడు. వెంటనే మిస్ దందన్ ఇలాగ అంటుంది. ఏంటంటే ఈ లీడర్స్ ఆఫ్ ద బ్లాసమ్ టవర్ ఉన్నారు కదా! వాళ్ళు నార్మల్‌గా మ్యారేజ్ అన్నది చేసుకోరు. కాకపోతే వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ముందు ఆ మనిషి ఉంటాడు కదా! ఆ అబ్బాయికి తన వీణి అన్నది తీసేసి, తన మాస్క్ అన్నది తీసేసి, తన ఫేస్ అన్నది చూపిస్తుంది. ఒకవేళ గనక ఫేస్ అన్నది చూపిచ్చిన తర్వాత ఆ మనిషికి అంటే ఆ మగవాడికి అయితే తనని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే వాడిని చంపేయాలి. ఇదే బ్లాసమ్ టవర్ యొక్క లీడర్స్ యొక్క రూల్స్ మ్యారేజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మిస్ దందన్ అంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మిస్ చూచో అన్నది నిన్ను చంపకుండా నీతో పాటే ఉందంటే, తను నిన్ను చంపకూడదు. నువ్వే తన మ్యాన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అందుకే నువ్వు ఇప్పటి వరకు బ్రతికే ఉన్నావు. అదే ఒక ప్రూఫు. ఏంటంటే మిస్ చూచో అన్నది నిన్ను హస్బాండ్ కింద కన్సిడర్ చేసిందని చెప్పేసి మిస్ దందన్ అంటుంది. అంతే
మన జోఫాన్ గొడుగు కూడా అసలు షాక్ అయిపోతాడు. ఎందుకంటే మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్‌లో చూసుకుంటే మిస్ దందన్ అంటే మన మిస్ చూచో ఉంది కదా! మిస్ చూచో ఒక వీణను తీస్తున్నప్పుడు తను కొద్దిగా అక్కడి నుంచి అరుస్తూ, ఏడుస్తూ బయటకి పారిపోతుంది. అప్పుడు మన జోఫాన్ అంతా రియలైజ్ చేసుకుంటాడు. అప్పుడు తన మైండ్‌లో తనకు తానే అనుకుంటుంది. ఎందుకంటే మన జోఫాన్ కూడా తన వీణను తీసాడు కదా! ఇప్పుడు తను వీడిని చంపేయాలా? లేకపోతే పెళ్లి చేసుకోవాలా? అని చెప్పేసి తను డిసైడ్ అవ్వలేక అక్కడి నుంచి పారిపోయింది. అసలు నేనేదో నమ్మలేకపోతున్నాను మన జోఫాన్ కూడా అనుకుంటాడు. ఈ మిస్ నందన్ కూడా ఒకసారిగా అసలు నాకు నమ్మలేకపోతున్నాను. అసలు ఈ రింగ్ లోపల ఏముంది? సిస్టర్ చింగ్ చాంగ్ ఉంది కదా! అంటే సిస్టర్ చూచో ఉంది కదా! ఇందు లోపల ఏం వదిలేసిందని చెప్పేసి ఆ రింగ్ లోపల తీస్తాడంతే. ఒక్కసారిగా ఆ రింగ్ లోపల ఏముంటాయో తెలుసా? మన జోఫాన్ కూడా కావాల్సిన బోధి లిక్విడ్ అన్నది ఉంటుంది. మన జోఫాన్ కూడా ఎలా అనుకుంటాడు, నేను చాలా ఎఫర్ట్స్ అన్నవి పే చేశాను దీని గురించి. కాకపోతే ఇది నా చేతిలోనే వచ్చి పడిందని చెప్పేసి. అంతే ఒక్కసారిగా బోధి లిక్విడ్ ఉంది కదా! దాంతో పాటు ఇంకో ఒక చిన్న వుడెన్ స్టిక్ అన్నది ఉంటుంది. ఆ వుడెన్ స్టిక్ మీద ఏముంటది తెలుసా? మన జోఫాన్ యొక్క వైఫ్ అంటే మిస్ చూచో ఉంది కదా! మిస్ చూచో యొక్క గ్రేవ్ యొక్క పేరుంటుంది. అంతే. మన జోఫాన్ గూడా అది చూసి షాక్ అయిపోతాడు. వెంటనే ఇలాగంటాడు. ఏంటంటే, నేనసలా ముందు నుంచి అర్థం చేసుకోవాల్సింది మిస్ చూచో అన్నది నాతో మాట్లాడిన మాటలన్నీ కొద్దిగా నేను ప్రాసెస్ చేసుకోలేకపోయానని చెప్పేసి. మన జోఫాన్ గూడా కొద్దిగా అనాయింగ్‌గా ఫీల్ అవుతాడు. నేనొక డీమన్ కింగ్‌ని. తను స్టార్టింగ్ నుంచి మొత్తం అన్నీ నాకంతా నా ముందు చేశావని కొద్దిగా ఆడ్‌గా అనిపిచ్చాయి గానీ, నేనసల గ్రహించలేకపోయాను. తను ఇలా చేస్తుంది. ఒక ఓల్డ్ మ్యాన్‌ని, ఒక వెనమ్ కింగ్‌ని చంపడానికి బ్లాసమ్ టవర్ అన్నది అంటే, బ్లాసమ్ టవర్ అన్నది మొత్తం అంతా చనిపోవడానికి డిసైడ్ అయిపోయారా? వాడిని చంపడం అంత కష్టమా? వాళ్ళకంటే వాళ్ళ లైఫ్స్‌ని ఎందుకు అలాగే విసిరేసేస్తున్నారు? చెప్పేసి మన జోఫాన్ గోడు కోపంగా ఆ వైఫ్ ఒక గ్రేవ్ అంటే ఒక నేమ్ ప్లేట్ ఉంది కదా! చనిపోయినట్టు. ఇంకా మన బోధి లిక్విడ్‌ని చూస్తుంటాడు మన జోఫాన్ గూడా. ఒక్కసారిగా మళ్ళీ డీమన్‌లా నవ్వుతూ ఒక్కసారిగా అక్కడి నుంచి మన జోఫాన్ గూడా పారిపోతాడు. అంతే. వెళ్ళిపోతే ఇలాగంటాడు. నేను ఎవ్వడికి రుణపడను అని చెప్పేసి మన జోఫాన్ గూడా ఆల్ అంతా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే గైస్ ఈ ఎపిసోడ్‌కి మాత్రం ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్ అన్నది మనకి ఆల్కెమీ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టే ఆల్కెమీ ఫెస్టివల్ టోర్నమెంట్ ఉంది కదా! ఆ టోర్నమెంట్ మొత్తం అంతా ఒక ఆర్క్ అంతా ఒక ఎపిసోడ్ కింద చేస్తానన్నాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం గైస్. కొద్దిగా టైం పడతది ఎపిసోడ్ అంతా రిలీజ్ అవ్వడానికి.